హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీ అందరికీ తెలిసి చాలామంది ట్రేడింగ్లో ఫెయిల్ అవుతుంటారు కదా. దానికి చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద రీజన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కానీ మీరు చేసేవి చాలా 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 మైనర్ మిస్టేక్స్. సో ఆ మిస్టేక్స్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, సో దాని నుండి మనం జీనియస్ ట్రేడర్ ఎలా అవ్వాలి అనేది ఈరోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రైట్, ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే ఫస్ట్ ప్రతి ఒక్కరికి ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఏంటంటే డబ్బు సంపాదించాలి, తను ఒక జీనియస్ ట్రేడర్, సో ట్రేడింగ్లో జీనియస్ అనిపించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. బట్ చాలామంది ఏంటంటే ఫెయిల్యూర్ అవుతుంటారు. ఎవరిని చూసినా లాస్ వచ్చేసింది, లాస్ వచ్చేసింది, లాస్ వచ్చేసింది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. మరి ఈ ట్రేడింగ్లో మీకు లాస్ వస్తుందంటే వేరే వాళ్ళకి లాభం వస్తుందనే కదా. సో ఒకళ్ళు బయ్యర్ ఉంటే ఇంకొకళ్ళు సెల్లర్ అవుతారు. అంటే మీకు లాస్ వస్తే వేరే వాళ్ళకి లాభం వస్తుంది కదా, మరి తనకెందుకు లాభం వస్తుంది, మీకెందుకు లాస్ వస్తుంది? సో వీటికి చిన్న చిన్న రీజన్స్ నేను చెప్తాను. ఇందులో ఫస్ట్ ఏంటంటే మనమంతా చేసేది టైం వేస్ట్ అండి. టైం వేస్ట్. సో ఈ టైం వేస్ట్ ఎలా అవుతుంది? ఫస్ట్ మీరు స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయగానే మీకు తెలియకుండా మీ చేతులు ఫస్ట్ వాట్సాప్ స్టేటస్ మీదకి వెళ్ళిపోతుంది. తప్పులేదు, వాట్సాప్ స్టేటస్లు చూడడంలో తప్పులేదు. అది ఒక్కళ్ళతో స్టార్ట్ అయ్యి ఆ రోజు పెట్టిన అందరి వాట్సాప్ స్టేటస్లు మనం చూసేదాకా తెలియకుండానే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అయిపోతుంది. తర్వాత మనమే వాట్సాప్ స్టేటస్ పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఇన్స్టాకి వెళ్ళి ఆ స్టేటస్ కోసం వెతుకుతూ వెతుకుతూ ఇంకొన్ని ఇన్స్టా వీడియోస్ చూసి దాదాపు తెలియకుండా ఒక 1 అవర్ టైం వేస్ట్ చేసేస్తాం. ద మోస్ట్ టైం మీకు ఎక్కడ వేస్ట్ అవుతుందంటే సోషల్ మీడియా. సోషల్ మీడియా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదే టైంని మీరు గంటలు గంటలు గాల్లో కలిసిపోయే టయాన్ని సో వదిలేసి ట్రేడింగ్కి అట్లీస్ట్ ఒక 1 అవర్ కేటాయించండి. అంటే ఒక ప్రాపర్ ప్లాన్ మీరు చూడండి. ఏ సివిల్ ఆస్పిరెంట్స్ కానివ్వండి, లేదు అంటే ఏదైనా గవర్నమెంట్ జాబు ఒక టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఈవెన్ దో ఆర్మీకి వెళ్ళాలన్నా తను ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటారు. మార్నింగ్ ఫిట్నెస్కి గ్రౌండ్కి వెళ్ళాలి, 5కి లెగాలి, 6కి గ్రౌండ్కి వెళ్ళాలి, 7కి తన అన్ని వర్క్స్ 7 8కి క్లియర్ చేసుకోవాలి. సో ఇలా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని వెళ్తారు. మీలో మరి ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఒక షెడ్యూల్ ఉందా? అంటే మనం ఏం చేయాలి? ఒకవేళ మీరు ఫ్యామిలీ అనుకోండి, పిల్లల్ని ఏ టైంకి స్కూల్కి డ్రాప్ చేయాలి. సో మరి స్కూల్కి డ్రాప్ చేస్తే ఆ టైంలో మరి మన ట్రేడింగ్ పొజిషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎప్పుడైనా చెక్ చేసుకున్నారు? ఇవేం చేయకుండా హడావిడిగా కంగారుగా పిల్లల్ని వదిలేసి ఆ స్పీడ్లో ఏదో జరిగి ఆ టెన్షన్తో సో ట్రేడింగ్ మీద చూపెట్టి ఫస్ట్రేషన్తో చేసి పోగొట్టుకోవడం, ఇది ఒక బ్లండర్ మిస్టేక్. సో ప్రిపేర్ ప్రిపేర్ అండ్ ప్లాన్ ఏ బెస్ట్ ప్రాసెస్ టు ట్రేడ్. నెక్స్ట్ మూడోది, అవుట్మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, నెవర్ రిపీట్. సరే, దాని పక్కన పెట్టండి. మూడోది ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఓవర్ ట్రేడింగ్. సాధారణంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఒక ఒక ట్రేడ్ రోజుకు ఒక మ్యాక్స్ అయితే 2 3 ట్రేడ్స్తో క్లియర్ చేసుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. బట్ విషయం ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు రోజుకి 30 40 50 ట్రేడ్లు చేస్తారు. దీన్ని ఓవర్ ట్రేడింగ్ అంటారు. ఇంత చేసి లాస్ట్లో ఏంటి అంటే ఒక రూ. 1000 2000 5000 సంపాదిస్తారు. దట్ విల్ బి గోస్ టు ద బ్రోకరేజ్. ఇది ఆలోచించరు. సో 30 ట్రేడ్లు చేసి 3000 సంపాదించి బ్రోకరేజ్ కట్టడం బెటరా, ఒక ట్రేడ్ చేసి రూ. 1000 సంపాదించడం బెటరా? సో మీరు జీనియస్ ట్రేడర్ అయితే ఆలోచించండి, ఏది కరెక్టో ఆలోచించండి, మీకే తెలుస్తుంది. సో లిమిటెడ్ ట్రేడ్స్. ఇప్పుడు మీరు రోజుకి ఒక్క ట్రేడే చేయాలని డిసైడ్ అయ్యారనుకోండి, ఓన్లీ 1 ట్రేడ్, సరే అట్లీస్ట్ 2, ఒకవేళ దాన్ని యావరేజ్ చేయాలి, ఇంకోటి చేయాలంటే 2 ట్రేడ్స్ 3 ట్రేడ్స్ అనుకుంటే అసలు మీ ప్రాసెస్ మొత్తం చేంజ్ అయిపోతుంది. కంప్లీట్ మీ షెడ్యూల్ చేంజ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్క ట్రేడ్ కోసం మీరు ఎంత ప్రిపేర్ అవుతారో చూడండి. ఏది పడితే అది చేయడం బదులు ఒకదాన్ని పిక్ చేసుకొని చేయడం ఇస్ ద బెస్ట్ జీనియస్ ట్రేడర్ లక్షణం అనమాట. నెక్స్ట్ ఇదే చెప్తాను, ప్రతిరోజు ప్లాన్ లేకుండా ట్రేడ్ చేసుకుంటూ స్టార్ట్ చేసేసి వెళ్ళిపోవడం. నెక్స్ట్ తర్వాత ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే బ్రేక్ తీసుకుంటారు. సో బ్రేక్, మనం ట్రేడింగ్ చేసేవాళ్ళు బ్రేక్ ఏం తీసుకుంటారంటే మీకు ఒక, సరే ఈరోజు అనాలిసిస్ చేద్దాం అనుకుంటారు, రేపు చేయొచ్చులే, మళ్ళీ
రేపటి చూస్తారు, ఎల్లుండి చేయొచ్చు. అంటే ఈ ఫ్లోలో ఏమవుతుందంటే మార్కెట్ కండిషన్ మీ చేతిలోకి వెళ్ళిపోతుంది. మార్కెట్ కండిషన్ రోజు ఉంటేనే, ఇప్పుడు మీ బైక్ ఉందండి, బైక్ రోజు నడుపుతూ ఉంటే బైక్ కండిషన్లో ఉంటుంది. అది ఏ కండిషన్లో ఉందో నడిపేవాడికి తెలుస్తుంది. సో మార్కెట్లో కూర్చుంటే మార్కెట్ ఏ కండిషన్లో ఉంది, ఎలా మూవ్ అవుతుందని తెలుస్తుంది. అంతేగాని బ్లైండ్గా మార్కెట్లో కూర్చుంటే ఎలా వచ్చేస్తుంది? ఒక 5-6 నెలలు బండిని పక్కన పెట్టేసి నడిపితే బండే స్టార్ట్ అవ్వదు. మరి మీకు మార్కెట్లో ప్రాఫిట్స్ ఎలా వచ్చేస్తాయి? ద లాజిక్ ఈ సింపుల్. సో ఇట్ కుడ్ బి వేస్ట్ యువర్ టైం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లేజినెస్, డ్రౌజినెస్. చాలా, అంటే ఆ చేద్దాంలే, చేద్దాంలే, ఇది చాలా మిస్టేక్ అండి. చెయ్యాలి, ట్రేడింగ్ చేయాలి. ఈవెన్ దో నేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా నెక్స్ట్ మంత్లో నేర్చుకుందాంలే, తర్వాత నేర్చుకుందాం. సో ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ పాయింట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ జీనియస్ ట్రేడర్, ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. మీలో, అందరిలో ఉన్న, మన మనుషులం కాబట్టి మనిషికి ఉన్న ఒక కామన్ ఏంటి అంటే, మనం ఏ అలవాట్లనైతే తీసేయాలో వాటిని ఉంచుకుంటాం, ఏ అలవాట్లయితే ఉంచుకోవాలో వాటిని తీసేస్తాం. ఇప్పుడు చిన్న లాజిక్, మీలో ఎంతమంది ట్రేడింగ్ చేసేవాళ్ళు న్యూస్ చదువుతారు? సో న్యూస్ అంటే ఓన్లీ న్యూస్ చదవండి అనగానే బిజినెస్ న్యూసే కాదండి. ఈవెన్ దో నిన్న వార్ టు కూలీ సినిమా రిలీజ్ అయినాయి. సో ఇట్ కుడ్ బి పీవీఆర్ షేర్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో ప్రతిదీ ఇంపార్టెంటే, ప్రతిదీ ఇంపార్టెంటే. గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ ఆస్పెక్ట్. ట్రేడింగ్ అనేది మీరు అనుకున్నంత ఈజీ కాదు. గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అనేది ఒక యజ్ఞం లాంటిది. రైట్. సో అడ్డిగుడ్డిగా వెళ్ళిపోతే వచ్చేది కాదు. దీనికి ఒక ఫ్యాషన్ కావాలి, దీనికి ఒక డెడికేషన్ కావాలి. రైట్. మనం ఏం చేస్తున్నామో తెలియాలి, ఎందుకు చేస్తున్నామో తెలియాలి, లాభం వస్తే అసలు వచ్చిన లాభాన్ని ఏం చేయాలో తెలియాలి. ఈరోజు ఒక 1,00,000 రూపాయల్లో ఒక 50,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఈ 50,000 కూడా రేపు పెట్టేసి ఓవర్ ట్రేడ్ చేసి పోగొడతారు. దట్స్ నాట్ ఏ రైట్ వే. సో వచ్చిన ప్రాఫిట్తో అట్లీస్ట్ ఈక్విటీలో స్టాక్స్ కొనేయండి, అదర్వైజ్ యూ కెన్ విత్డ్రా యువర్ అమౌంట్. అమౌంట్ విత్డ్రా చేసుకోండి, ఫ్యామిలీతో వెళ్ళండి, మంచి సినిమా చూడండి, లేదంటే వాళ్ళని మంచి నచ్చిన రెస్టారెంట్కి తీసుకెళ్ళండి, తినిపించండి. వాట్ ఎల్స్? ఫ్యామిలీకి ఏం కావాలో అది చేయండి. నెక్స్ట్ ట్రేడ్లో పోగొట్టడం కన్నా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం బెటర్ కదా. నెక్స్ట్ అవుట్మోస్ట్, ట్రేడింగ్ ఈజ్ నాట్ అన్ హార్డెస్ట్ వే, ఇట్స్ ఏ స్మార్టెస్ట్ వే. ప్రపంచంలో అత్యంత కష్టమైన థింగ్ ఏదైనా ఉంది అంటే డ్యామ్ షూర్ దట్స్ అ ట్రేడింగ్. గుర్తుపెట్టుకోండి. రైట్. చూసేవాడికి ఏముంది, ల్యాప్టాప్ మీద కూర్చొని కొడుతున్నాడు అనుకుంటాడు. ఎక్కడెక్కడ చెమటలు పడతాయో ఒక ట్రేడర్స్కి మాత్రమే తెలుసు. రైట్. సో అందుకే మీరు నెలంతా కష్టపడ్డది ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసి పోగొట్టడం లాంటివి చేయొద్దు. ఓపిక చేసుకొని ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళండి. 100% మీకు అవుట్పుట్ వస్తుంది. మీకు అటువంటి ప్లాన్స్లో ఏదైనా డౌట్స్ వస్తే యూ కెన్ ట్రీట్ మీ లైక్ ఏ బ్రదర్, మెంటర్. సో సార్, స్టూడెంట్, నన్ను మీ స్టూడెంట్లా అనుకోండి, మీ ఫ్రెండ్ అనుకోండి, మెంటర్ అనుకోండి, వాట్ ఎల్స్ మీరు ఎలా అనుకున్నా నో ప్రాబ్లం. యూ కెన్ ట్రీట్ మీ యాజ్ ఎ ఫ్రెండ్ ఆర్ ట్రైనర్, మీరు ఎలా అయినా అనుకోండి. అట్లీస్ట్ మీకు అంత ఇబ్బందిగా ఎక్కడైనా ఉంటే యూ జస్ట్ మేక్ ఏ కాల్. ఈవెన్ దో నాట్ ఓన్లీ మై స్టూడెంట్స్ ఆర్ మై తెలుగు పీపుల్స్, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా సరే ట్రేడర్, తెలుగు హిందీ పక్కనని పెడితే వీఆర్ ఆర్ ద వన్ కమ్యూనిటీ, రైట్. సో ఖచ్చితంగా మీరు మెసేజ్ చేయండి. నేను చెప్పేది 100% రాంగ్ అని చెప్పను. ఎవరైనా ట్రేడర్ నేను చెప్పేది 100% అన్నాడంటే ఆయన ట్రేడరే కాదు. సో ఐ కెన్ గివ్ మై బెస్ట్. సో విత్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్, నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు ది బెస్ట్ సలహా ఇవ్వగలను అంతే. రైట్. సో అందుకే యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఉన్నప్పుడు వాడుకొని సంపాదించుకోవడం బెటరు. రైట్. చాలామంది మార్కెట్లో జీనియస్లు ఉన్నారు. మీరు జీనియస్ అవ్వాలి అంటే ఇదంతా ఈజీ కాదు. సచిన్ టెండూల్కరే సంవత్సరాలు సంవత్సరాలు క్రికెట్లు ఆడి డక్అవుట్లు అయ్యి, రైట్, ఫామ్ కోల్పోయి మళ్ళీ ప్రాక్టీస్ చేసి వస్తారు. మీరు ఒక 2 ట్రేడ్లు ఫెయిల్ అయ్యేసరికి ఫెయిల్యూర్ ట్రేడర్ అని మిమ్మల్ని మీరు ఫిక్స్ అయిపోదు. ఏ ట్రేడర్ ఫెయిల్యూర్ కాదండి. ఎవరు ఫెయిల్యూర్ కాదు, జీవితంలో ఫెయిల్యూర్ అనేదే లేదు, గుర్తుపెట్టుకోండి. ద ఓన్లీ వన్ థింగ్ మేక్స్ యూ పర్ఫెక్ట్ ఈజ్ ప్రాక్టీస్, ఇంక్లూడింగ్ పేషెన్స్. ఓపికగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఫెయిల్యూర్
ఎప్పటికీ రాదు. సో ఐ హోప్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ అవర్ కమ్యూనిటీ, ప్లీజ్ ఫాలో నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో యూట్యూబ్ ఛానల్. అండ్ ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే ట్రైనింగ్కి వచ్చి నేర్చుకోండి. సో సెప్టెంబర్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నుండి ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కి ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. దానికి సంబంధించి 9505003433 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, రైట్? సో సింపుల్గా చెప్తున్నాను. సో వాట్ ఎవర్ మేబీ ట్రైనింగ్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా, దిస్ ఆల్ ఆర్ ద సెకండరీ థింగ్స్. అట్లీస్ట్ ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు, మన తెలుగు వాళ్ళు, దయచేసి ఈ చిన్న చిన్న మిస్టేక్స్ని రిపీట్ చేసి డబ్బు పోగొట్టుకోవద్దు, రైట్? సో ట్రేడింగ్ ఫ్యాషన్తో చేయండి, రైట్? పైసల కోసం కాదు. మీరు ఫస్ట్ ఏ గుడ్ ట్రేడర్ క్వాలిటీ టు మేక్స్ ట్రేడ్ సక్సెస్, నాట్ ప్రాఫిట్. మీ ట్రేడ్ సక్సెస్ చేయండి, ప్రాఫిట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎనీవే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ టు ద ఆల్ ద తెలుగు ట్రేడర్స్. సో అండ్ ఇంక్లూడింగ్ హ్యాపీ శ్రీకృష్ణాష్టమి. సో బై ద గాడ్ గ్రేస్, సో ఆ కృష్ణుడి దయ వల్ల, సో అందరికీ, నాట్ ఓన్లీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సో ఎవరైనా సరే అందరికీ, సో ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి, అందరికీ ప్రాఫిట్స్ రావాలి అని కోరుకుంటూ, నెవర్ రిపీట్ యువర్ మిస్టేక్స్. ట్రేడింగ్లో చేసిన మిస్టేక్స్ని చేయొద్దు. సో ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోండి. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇవి మీకు ఎప్పటికైనా ఏ ఇబ్బంది వచ్చినా, సో మీ ఏ ట్రేడర్కి కష్టం వచ్చినా నేనైతే ఉంటాను. నా ఆఫీస్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. యు ఆల్వేస్ వెల్కమ్. ఇంక్లూడింగ్ మీతో రిలేషన్ ఉన్నా లేకపోయినా, నో నీడ్. సో వి ఐ కెన్ హెల్ప్ యూ వాట్ ఐ కెన్. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. మనం ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.